హలో అండి, నేను మీ ప్రియా సుకుమార్. వెల్కమ్ టు ఇట్స్ టైమ్ ఫర్ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో ఒక స్పెషల్ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నానండి. అందుకోసమని తిరుపతి నుండి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉండే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చూపిద్దాం అనుకున్నాము. అది టోటలీ ఆర్కిటెక్చర్ వైజ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. టోటల్ పాలరాయితోనే కట్టడం జరిగింది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని మార్నింగ్ 6 o'clockకి ప్లాన్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఎండ వల్ల కొంచెం హాట్గా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. సో ఈవినింగ్ కవర్ చేద్దాం అనుకున్నాము. అది ఎందుకు అంటే హాట్గా ఉండడం వల్ల ఆ పాలరాయి అన్న దానివల్ల మనకి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో అందుకు షూట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసాం. సో ఈ లోపల ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి బిగ్ బజార్లో ఎలాగో దివాళీ షాపింగ్ ఉంది కాబట్టి బిగ్ బజార్లో ఆఫర్ నడుస్తుందని వెళ్ళామన్నమాట షాపింగ్ చేయడానికి. అక్కడ మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ దొరికిందండి. మేము ఒక స్టార్ హీరోని కలిసాము. ఫస్ట్ వ్లాగే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందండి. చాలా హ్యాపీగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ హాఫ్ షాపింగ్ అయితే, సెకండ్ హాఫ్ వచ్చి టోటలీ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ అది. ఎవరికైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నా, తర్వాత ఫోటో షూట్స్ ఉన్నా, షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకున్న బెస్ట్ ప్లేస్ అండి అది. బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది. మిస్ కాకుండా విజిట్ చేయండి. సో వీడియో చివరి దాకా మిస్ కాకుండా చూడండి. ఒకవేళ అంత టైం సరిపోకపోయినా మళ్ళీ హాఫ్ నుంచి మళ్ళీ చూడండి. సో ఈ లోపల టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మిడిల్లో ఉన్న పాప నా పెద్ద కూతురు అండి, దిషిత. పక్కనే ఉన్న వాళ్ళు నా సిస్టర్స్ అండి, మా పిన్ని కూతుర్లు. కానీ ఓన్ సిస్టర్స్ కన్నా ఎక్కువ కవిత అండ్ మౌనిక. షాపింగ్ అయితే జనరల్గానే షూట్ చేసామండి. బట్ ఇదే మా ఫస్ట్ వ్లాగ్ అవుతుందని అప్పుడు మాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. జనరల్గా ఎలా షాపింగ్ వెళ్తామో అలానే వెళ్ళాము. ఇప్పుడైతే ఆ హీరోని కలిసాము. అప్పటి నుంచి ఇంకా ఇదే వ్లాగ్ చేద్దామన్నది ఫిక్స్ అయ్యామన్నమాట. కూర్చో, నేను లాగుతా. నీకేం నచ్చిందో చెప్పు, బాస్కెట్లో వేసుకో. నాకు చెప్పి వేసుకో, డైరెక్ట్గా వేసుకోవద్దు. షర్ట్ కదా, ఆరెంజ్ బాగుంది. ఆరెంజ్ రెడ్ అది ఇక్కడ ఇక్కడ డార్క్ కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే బిగ్ బజార్లో కలెక్షన్స్ బాగుంటాయి. పైగా ఈ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇంకా బాగున్నాయండి. బట్ షాపింగ్ చేయాలంటే మాత్రం చాలా ఓపికతో, టైం ఎక్కువ ఉండేట్లా ప్లాన్ చేసుకొని రావాలండి. లేకపోతే అన్ని మోడల్స్ మనం చూడలేము. మళ్ళీ ఎందుకు ఫేస్ అలా పెట్టినావు? నీకు ఆ హ్యాండ్స్ ఉంటే ఇష్టం కదా. అది ఏ డ్రెస్ అయినా పర్లేదు, అలాంటి హ్యాండ్స్ ఉంటే తీసేసుకుంటుంది అంతే. నాకు అప్పుడు ఇది యాన్యువల్ డేకి సాంగ్ వేసాను నేను. ఏ సాంగ్? బాహుబలి సాంగ్. అందులో పింక్, అదే పింక్ డ్రెస్. బట్ పింక్ కలరు. కానీ పిల్లలతో షాపింగ్ చాలా కష్టం అండి. వాళ్ళు సెలెక్ట్ చేసింది మనకు నచ్చదు, మనం సెలెక్ట్ చేసింది వాళ్ళు వేసుకోరు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా పేరెంట్స్ షాప్ చేసి తెచ్చి మొహాన్ని పడేసేవాళ్ళు అనమాట, వేసుకో అన్నట్లు. జస్ట్ జోక్ చేశానులేండి. తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. జస్ట్ మనము చూడకుండా వేసుకునే వాళ్ళం, వాళ్ళు ఏం తెచ్చిచ్చినా వేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే పిల్లలు అలా కాదండి, ప్రతి ఒక్కటి వాళ్ళకి నచ్చాలి. చాలా కాంప్లికేటెడ్ అనమాట పిల్లలు. చూడండి మొహం ఎలా పెట్టిందో. తనకు షార్ట్ డ్రెస్ నచ్చలేదని ఫేస్ అలా పెట్టింది. నీకు నచ్చకపోతే నువ్వు వేసుకోవద్దులే, పెట్టేసి. చూసారు కదా, ఇక డిషీకి షార్ట్ డ్రెస్ నచ్చలేదంట. సో ఇంకా ప్యాంట్స్ అయినా చూద్దామని చెప్పి ప్యాంట్స్ చూడడానికి వెళ్ళాము. అక్కడ టీషర్ట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. క్యాజువల్ వేర్స్ అనమాట, జస్ట్ 199. సో ఇంట్లో వేసుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. ఎలాగో పిల్లలు త్వరగా మురికి చేసేస్తారు కాబట్టి ఈ ప్రైస్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇక మా పిల్లలు అయితే ఫస్ట్ యూస్కి దాని షేప్లన్నీ మారిపోయి ఉంటాయండి. సో అందుకని ఇది కొంచెం బెస్ట్ అనిపించాయి నాకు. ఇక డిషి అయితే సెలెక్షన్లో బిజీగా ఉంది కాబట్టి ఈ లోపల మనం వెస్ట్రన్ వేర్ ఒక లుక్ వేసేద్దాము. వెస్ట్రన్ వేర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్.
బాగుంది కదా. 11 to 12 అయితే చూడరా, 11 to 12 సైజు, సేమ్ కలరే బట్ సైజు. ఎస్ ఉందా? ఎస్ అయితే కూడా సరిపోతుంది. బాగుంది. డిష్ నీకు నచ్చిందా? అది షూరా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నచ్చలేదని చెప్పకూడదు. ఇక లేడీస్ టీ షర్ట్స్ విషయానికి వస్తే క్యాజువల్ టీ షర్ట్స్ 399 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది ఎవ్రీడే క్యాజువల్స్. చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా కలర్స్. సో ఇక్కడ ఇలా టీ షర్ట్ సెలెక్ట్ చేస్తున్న టైంలోని మా పాపకు ఒక హీరో కనిపించాడు. ఆ హీరోని మా పాప ఎలా రికగ్నైజ్ చేసిందంటే, తను లేటెస్ట్ మూవీ వచ్చి శివగంగ అనమాట, హారర్ మూవీ. సో మా ఇద్దరు పిల్లలు అది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు, డైలీ చూస్తూనే ఉంటారు ఆ హారర్ మూవీస్ అయితే. లక్ష్మీరాయ్ అండ్ ఆ హీరో నటించారనమాట. సో తను చూసి ఇమీడియట్గా గుర్తుపట్టేసింది, మమ్మీ ఎక్కడ వెనకాల ఒక హీరో ఉన్నాడు అని చెప్పి. తనకు నేమ్ అయితే తెలీదు, బట్ హీరో అయితే బాగా గుర్తు. సో నేను చూశాను, కానీ చూసిన వెంటనే నేను గుర్తుపట్టేశాను, బికాజ్ మన జనరేషన్కి బాగా పరిచయం ఉన్న హీరో అనమాట. ఇక్కడ చాలా క్యూట్గా అనిపించేది ఏంటంటే, తను వాళ్ళ డాటర్ని ఎంత స్వీట్గా కడులు చేస్తూ ఉంటారనమాట. చాలా క్యూట్గా అనిపించింది ఆ సీన్. ఒక్క సెకండ్ కూడా వాళ్ళ పాపనైతే వదిలి ఉండలేదు, చాలా బాగా అనిపించింది. సో ఇక వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాసేపు ఆగాము. బట్ ఎనీవే ఒక స్నాప్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు, అది కూడా పర్మిషన్ అడిగి తీసుకుందాంలే అని చెప్పి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అడగగానే ఫోటో తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు. ఈ హీరో అయితే చాలా ఫేమస్ హీరో అనమాట, ఒకప్పటి స్టార్ హీరో. భూమికతో తన డెబ్యూట్ చేశారు. రోజా పూలు స్టార్ హీరో అనమాట. శ్రీరామ్, మన తెలుగు ఇండస్ట్రీలో శ్రీరామ్ అంటారు, తమిళ ఇండస్ట్రీలో శ్రీకాంత్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ ఒకప్పుడు. ఒకరికొకరు మూవీ, ఆడవారి మాటలు కడతాలే వేరులే, ఇలాంటి మూవీస్ చాలా చేశారు. చాలా మంచి మంచి మూవీస్ చేశారు. చాలా సింపుల్గా ఉన్నారు, అసలు చాలా సింపుల్. అసలు ఎంత క్యాజువల్గా రిసీవ్ చేసుకున్నారు, క్యాజువల్గా ఉన్నారంటే ఒక సెలబ్రిటీ అన్న ఒక యాటిట్యూడే లేదు అసలు. ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా షాపింగ్లోనే ఉన్నారు వాళ్ళు. మేము కూడా ఉన్నాము. వెళ్ళిన ప్రతి చోట ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 4 to 5 times కనిపించారు. అండ్ వాళ్ళ వైఫ్ వందన గారు, వందన శ్రీకాంత్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, తన నేమ్ కోసం సర్చ్ చేశాను. చాలా బాగుంటుంది అనమాట తన ప్రొఫైల్ కూడా. వీళ్ళు చాలామంది సెలబ్రిటీస్కి చాలా క్లోజ్ కూడా, పిక్స్ కూడా చాలా బాగుంటాయి ఇన్స్టాలో. ఇక తర్వాత చోట వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరూ కనిపిస్తారనమాట. సో ఈ లోపల మీరు ఈ డ్రెస్సెస్ చూస్తూ ఉండండి, తర్వాత మిడిల్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈరోజు వైట్ డే, అన్నీ వైట్ డే సెలెక్ట్ అవుతాను. ఇప్పుడు నేను ఇందాక నీకు ఒక ప్లాజా చూపించాను కదా, అది మ్యాచ్ అవుతుంది కదా. ఇదే సేమ్, ఇంకో దీనిలో 2 models ఉన్నాయి చూడరా. ఇదొకటి. ఏనా నాన్న, నేను చెప్పింది మాత్రమే నువ్వు కొనుక్కో ప్లీజ్. అది డస్ట్ అయిపోయింది నాన్న, ప్లీజ్. బాగాలేదు, నిజంగానే బాగాలేదు. ఇదే బాగుంది.
కొంచెం డిఫరెంట్ అంతేలేరా, మ్యాచ్ అయితే బాగుండదులే. ఆ పక్కనున్న స్ట్రైప్స్కి ఆ స్ట్రైప్స్కి మ్యాచ్ అవుతుంది. బట్ కొంచెం నాకు తెలిసి కలర్ డిఫర్ అవుతుంది. బట్ లైన్స్ వైజ్ అయితే ఇది అయిపోతుంది. సేమ్ మ్యాచింగ్ సేమ్ బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ కదా డిఫరెంట్ ఆపోజిట్ కలర్స్ వేయడం. మనం వేసే ట్రెండ్ అయిపోవాలంతే. మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బాగుంది కదా, రైట్. తీసి చూడరా, ఇది కూడా బాగున్నట్టుంది కదా కలర్. ఇది బాగుంది, బాగుంది, చాలా బాగుంది అసలు. ఫుల్ లెంత్ ఉంది కదా. వెనక కూడా థ్రెడ్స్ ఉన్నాయి. ఫ్రంట్ థ్రెడ్స్, బ్యాక్ థ్రెడ్స్. ఆల్టర్ చేయించాల్సిన అవసరం లే, థ్రెడ్స్ వేసి టై చేసేసుకోవచ్చు అంతే. సరిపోతాయి. మనం కొంచెం అటు ఇటు పెరిగినా థ్రెడ్స్ సరిపోతుంది. సరిపోతుంది కదా. కట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. తీసేసుకోరా, బాగుంది. ఇక కుర్తీస్ విషయానికి వస్తే అండి, చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే. నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. దీనిలోనే నేను 6 పీసెస్ దాకా తీసేసుకున్నాను. అసలు చాలా బాగా నచ్చాయి నాకైతే కాంబినేషన్స్. లైట్ కలర్స్, మంచి కలర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి కలర్స్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. అక్కడైతే స్టార్స్ 399 అని రాశారు, కానీ అక్కడ మహా అంటే 1 2 కూడా లేదండి, 399. బట్ మనకి మంచి డ్రెస్ కావాలి అంటే కొంచెం కాస్ట్ పెట్టాల్సిందే. సో ఇది చూద్దాం, చూడండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో లైట్ గ్రీన్ కలర్ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ చాలా బాగా అనిపించింది. సో ప్రైస్ ఎంత చూద్దామంటే, ఇది వచ్చి 799 అండి, 800. చాలా బాగుంది. సో ఆ ప్రైస్కి తగ్గట్టే చాలా బాగుంది. సో తర్వాత లెగ్గిన్స్ చూద్దామని చెప్పి లెగ్గిన్స్కి వచ్చాము. బట్ ఇక్కడైతే యాంకిల్ లెంత్ ఉంది. నేనైతే యాంకిల్ లెంత్ ప్రిఫర్ చేయను, ఇంకా మా సిస్టర్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా వాళ్ళైతే యాంకిల్ లెంత్ కొనుక్కున్నారు. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా పాప అయితే 2 ప్రింటెడ్ ప్యాంట్స్ తీసుకొచ్చేసింది. ఇంకా ప్రింటెడ్ అంటే ఇంకా వాళ్ళు సరిగ్గా దాన్ని మెయింటైన్ చేయరు, ఇంకా మెషిన్ వాష్ చేస్తే ఆ ప్రింట్స్ పోతాయి కాబట్టి సరే వద్దు అని చెప్పి పంపించేసాను అనమాట. సో డిష్ అయితే ఆల్మోస్ట్ అప్సెట్ అవుతూనే వచ్చింది, బికాజ్ నేను షూట్ చేస్తూ నేను ప్యారలల్గా మ్యాచ్ చేయలేకపోయాను అనమాట. సో షాపింగ్ మీద టోటల్ ఫోకస్ చేయలేకపోయాను. సో తను కొంచెం అప్సెట్ అవుతూనే వస్తుంది. బట్ ఎంతైనా ఆడపిల్లలు కదండి, అర్థం చేసుకుంటారు. పైకి పట్టు, డ్రెస్ పైకి పట్టు నాన్న. ఏయ్ బాగుంది. ఆ రెడ్ చూడు ఎంత బాగుందా. అసలు అది మెరూన్ కదా, అది మెరూన్ బట్ రెడ్డిష్గా కనిపిస్తుంది. నీ సైజుకి సరిపోతుంది కవి, లాంగ్గా ఉంది. నువ్వు హైట్ ఎక్కువ కదా, నీకు సరిపోతుంది. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుతుందా చూడు. అందదు. వాళ్ళు మన జస్ట్ గాల్లో చూసుకోండి, లేదంటే చీర వేసి ఎత్తుకోండి అన్నట్టు పెట్టారు వాళ్ళు. సెట్ అయిపోయిందిరా, సెట్ అయిపోయింది, సెట్ అయింది. షాల్ తీసేసుకో సరిపోతుంది. స్లీవ్లెస్సే బాగుంది యాక్చువల్గా. చున్నీ ఉంటుంది కదా. ఈ 2 కన్నా అది బాగుంది, వైట్ అది ఎక్కువ వైట్ బాగుంది. చూపించు బాగా. బాగుంది, అది నువ్వేమి ఫ్లైట్లో ట్రావెల్ చేయట్లా స్లీపింగ్కి. ఎక్కడ ఉండిందో అక్కడే పెట్టేసాను నాన్న. 899
బాగుంది బాగుంది. దాని బాటమ్ ఇట్లా పలాజోనే చూడు బాగుంటుంది. స్ట్రైట్ కట్ కదా, స్ట్రైట్ కట్టేనా అది? అవ్వదు అవ్వదు. ఈ ఫ్లవర్స్ లేకుండా ఉంటే ప్రాబ్లం లేదురా, ఫ్లవర్స్ ఉంది కదా. ఇంకా పలాజోస్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్లేర్ అయితే ఎక్కువ ఫ్లేర్ ఉంది, చాలా బాగుంటుంది అనమాట. లాంగ్ స్కర్ట్ లాగానే కనిపిస్తుంది, బట్ పలాజో ఇది చాలా బాగుంది. ఫ్లేర్ ఎక్కువ వచ్చింది దీనికి. సో పిల్లలకి అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుందండి. బాగుంది కదా. ప్రైస్ ఎంతరా? బెటర్ కదా. బాగుంది కదా. వెడ్డింగ్స్కి కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్గా చాలా బాగుంది అసలు. ట్రై చేయి. ఎంత ఉందిరా ప్రైస్? వావ్ చాలా బాగుంది అసలు, రిచ్గా ఉందా. చాలా బాగుంది. ప్రైస్ లేదు, ప్రైస్ లేదా కవి? అది 999. అన్ని స్కర్ట్స్ 999 ఓకే. కానీ ఇదైతే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది, మంచి ఎలిగెంట్గా ఉంది అసలు కదా. జనరల్గా మనకి ఏదైనా అకేషన్స్ వచ్చిందంటే మనం క్లాత్ తీసి బొటిక్కి వెళ్ళి స్టిచ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 దాకా అవుతుందండి. బట్ ఇదైతే మనకి 999. సో ఏంటంటే మనకి ఇక్కడ మనం ఎక్కువ అకేషనల్లీ యూజ్ చేస్తాం కాబట్టి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మహా అంటే 1 to 2 times వేసి అక్కడ మళ్ళీ యూజ్ చేయకపోవచ్చు. సో ఇదైతే బెస్ట్ అనమాట. ఆ కాస్ట్కి తగ్గట్టు చాలా రిచ్గా కూడా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఇదైతే బాయ్స్ స్పోర్ట్స్ వేర్ అండి, చాలా బాగున్నాయి. స్విమ్ వేర్ అండ్ స్పోర్ట్ వేర్ అనమాట. చాలా బాగుంది క్లాత్ కూడా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, 499. ఇక షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. టీ షర్ట్స్ కూడా న్యూ స్టాక్ కదా, ఎప్పుడు బాగానే ఉంటుంది. సో స్టాక్ కంప్లీట్ అయ్యే లోపల మనం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే మనకి మంచి కలెక్షన్స్ ఉంటాయి. షార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్ క్లాత్ కూడా. 199కి ఒక షార్ట్స్ అనమాట, చాలా బాగున్నాయి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫాస్ట్గా ఒక రౌండ్ వేసేద్దాము. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఇంట్లో కూర్చొని ఫిక్స్ అవ్వచ్చు. సో ఇది ఇలా కొందామని ఫిక్స్ అవ్వచ్చు. సో తర్వాత మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ప్యాంట్స్ అయితే 599 నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా బాగున్నాయి కలర్స్ కూడా. ఇక చిన్న బేబీస్కి అయితే కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మా చిన్న పాపని తీసుకుని వచ్చి షాపింగ్ చేద్దాం అనుకున్నాను. సో పిల్లల్ని డైరెక్ట్గా తీసుకొస్తే సైజెస్ అన్నది మనం బాగా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మా చిన్న పాపని తీసుకురాలేదు. ఎందుకు అంటే అసలు తను షాపింగ్కి వచ్చిందంటే ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండదండి. సో చాలా యాక్టివ్ అనమాట. ఒక్క సెకండ్లో మొత్తం అన్నీ లాగి కింద పడేస్తుంది. సో తనని తీసుకురావాలంటే చాలా ఓపిక్గా ఒక్కదాన్నే తీసుకొని రావాలన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి డ్రెస్సెస్. అది కిడ్స్ లాగా లేదు, పెద్దవాళ్ళకి వేసుకున్నట్టు. 2 sets అన్నీ 249 సేమ్ ప్రైస్. 249. 299.
కలర్ బాగుంది. బాగుంది కదా, సో పింక్ అందుకని కలర్. మేబీ ప్రైస్ 299 పెట్టేస్తున్నారు. ఇది కూడా బాగుంది చూడు, డిఫరెంట్గా. బయటకు వేసుకునేది జగ్గిన్స్, బయటకు వేసుకోవచ్చు, ప్లస్ కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి. ఇది చూడ ఎంత ప్రైస్, ఇది తీసుకుందాం. ఇది 249 తీసుకోవచ్చు అయితే. తీసేసుకో. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ శ్రీరామ్ వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుందండి. ఆ బ్లూ టీ షర్ట్ వేసుకున్నాడు కదా, వాళ్ళ బాబు అనమాట. సో వాళ్ళ పాప, వాళ్ళ వైఫ్, సో వాళ్ళ ఫ్యామిలీ. రైట్ సైడ్ వస్తున్న పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న అనుకుంటాను, గెస్ట్ చేస్తున్నాను. పాయింట్ వావ్, బాగుంది కదా. కానీ దుమ్ము అంది. సైజ్ దొరకడమే కష్టంగా ఉంది. ఓకేనా? బాగుందిరా, బాగుంది. బ్లాక్లో చూడు, బ్లాక్లో చూడు, బ్లాక్ కానీ చిన్న సైజ్ రా. బ్లాక్ ఉంది కానీ బాగా డర్ట్ అనిపిస్తుంది. అన్నీ అలానే ఉంది, డస్టీగా అనిపిస్తుంది కొంచెం. ఈ ట్రై చేయనా? ఇక చిన్న చిన్న బుజ్జి పాపలకైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి. చిట్టి చిట్టి డ్రెస్సెస్ చూడండి, కలర్ఫుల్గా అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదైతే చాలా బాగుంది కదా, కొంచెం క్యాజువల్ వేర్ అయితే ఇంట్లో వేయచ్చు. ఏనా? నో, అంత బ్రాడ్గా ఉండేది కాదు, మిల్కీకి బాగుంటుంది కదా ఇది. ఇంట్లో క్యాజువల్. ఎంత ఉందిరా ప్రైస్ దాని మీద? 399. వావ్, బాగుంది కదా. ఈ కలర్ బాగుంటుంది. బాగుంది, మంచి. ఈ టీషర్ట్ కూడా చాలా బాగుంది. వావ్, పిల్లలకైతే సూపర్ అబ్బా కలెక్షన్స్ కదా. కానీ పాప సైజ్ ఏది? వా, బ్యాడ్ టేస్ట్, బ్యాడ్ టేస్ట్. నో హీల్స్, ఫ్లాట్సే. కవి వద్దారా? ఇది చూడన్నా, ఈ సైజ్ 38 ఉంది. బాగుందా? నా సైజ్ దొరికితే నేను ట్రై చేద్దామని. నీ సైజ్ దొరకడం చాలా కష్టం. నీకు చాలా పెద్ద సైజ్ డిజైన్ చేయించాలా. అమ్మ నువ్వు కూడా నాకు సెలెక్ట్ చేసి. నీ సైజ్ ఎక్కడ చెప్పు, దొరికిందరా నీకు? ఇవి బాగున్నాయి. నేను వస్తే కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోలేవా? నేను చూస్తున్నాను అన్ని కొనుక్కోవాలనుకున్నాను. పిన్ని హెల్ప్ తీసుకో. ఏం కావాలన్నా? షూస్.
తీసుకుంటే ఫ్లాట్స్ తీసుకో. లేదు మా ఇది కాదు మా నార్మల్ ఇంకోటి చూడు అది ఏది ఇప్పుడు నువ్వు వేసుకున్నావు అలాంటిదే కదా. అలాంటిదే కాదు ఇట్లా 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 వస్తుంది. సో చూడు ఇక్కడ ఉంటే తీసుకో, టైం వేస్ట్ చేయకూడదు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఏయ్ నువ్వు ఊరికే తిరుగుతున్నావు షాప్ చేయకుండా. ఇలాంటి చూడు, ఈ షూస్ చూడు ఎంత బాగున్నాయి. వైట్ షూస్ తీసుకో, బ్లాక్ తీసుకోవద్దు. సైజ్ చూడు. సరిపోయిందా? నెక్స్ట్ సైజ్ ఇప్పుడు ఇది 30. దుమ్ము ఉంది, ఫుల్ డస్ట్ ఉంది దీని మీద. అందుకే నేను ఇది ఇట్లా చూద్దాం. హీల్స్ చూస్తున్నాను. ఈ షూస్కి సగం టైం పట్టేదాన్ని. నువ్వే సెలెక్ట్ చేయమని నాకు ఈ వైట్ చూడు చాలా బాగుంది. వైట్ ఇది వావ్, ఇది చూడరా ఎంత బాగుందో. వైట్ కానీ సైజ్ చిన్నది. దిషికి అది సరిపోతుంది కానీ దిషికి మనకి హీల్ వద్దు కదా. డిషిక్ లేదు, డిషిక్ హీల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ ఫ్లాట్. బట్ అది నా సైజ్ ట్రై చేసి నేను ఒకసారి ట్రై చేసి No try. ట్రై నీ సైజ్ కాదు నాన్న అది. ట్రై చేస్తాను. ఎందుకు అంత బాధ? జస్ట్ అలానే వేస్ట్ చూడు. మళ్ళీ యాక్చువల్లీ స్ట్రైట్గా వచ్చాడు, చూసి మళ్ళీ తీస్తే బాగోదని క్లోజ్ వెనక్కి వెళ్ళినట్టు క్లోజ్ స్టార్ట్ చేసి. డాటర్ అనుకుంటా కదా. డాటర్ వాళ్ళ వైఫ్. మళ్ళీ వైఫ్ ఇస్తున్నా. ప్రైస్ గురించి కాదు, ఇదైతే నువ్వు క్యాజువల్గా వేసుకోవచ్చు కదా ఇంట్లో. అదైతే అది కూడా ఒకటి తీసుకుంటా. సరే అది తీసుకో, ఇవి చూసుకో ఒక్కోసారి. చూసుకున్నాను, నేను అన్నీ చూసుకునే వచ్చాను. కింద వచ్చేసింది చూడు, జాగ్రత్తగా పెట్టు, నీట్గా చదువు మీరా, జాగ్రత్తగా సర్దు. ఏం కలర్ ఓపెన్ చేయకుండా చూపించిన నా సైజు ఎస్, ఇది నీ సైజ్. మరి కామెడీగా ఉందా ఇది? కామెడీగానే కానీ కొంచెం డిఫరెంట్గా ఉందిలే. దివాళీకి ఇలాంటివి బాగుంటాయి. అంటే మరి ఏంటో టీవీలో చూపిస్తే మాత్రం కొంటాము, మనం డైరెక్ట్గా చూస్తే మనకు కామెడీగా అనిపిస్తుంది. కామెడీగానే పిల్లలకి అయితే బాగుంటుంది, కిడ్స్కి అయితే బాగుంటుంది కదా. దిశ నీ సైజ్ చూడనా, చేద్దామా? చూడనా పెట్టు, కొంచెం పైకి పెట్టినానా. స్లీప్ వేర్ విషయానికి వస్తే మరి స్టార్టింగ్ అంత పైకా? 199 అండి. నీకు సైజ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సరే వద్దలేమో వేరే తీసుకున్నాం. ఇది బాగుంది. ఇక్కడ చూసావా నువ్వు? అక్కడ చూసా. మాకైతే ఒక 2 మోడల్స్ నచ్చాయి. సో ఈ కలర్, ఇది వచ్చి 699 అండి. సో క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. తర్వాత బ్లాక్ కూడా తీసుకున్నాము. సో బ్లాక్ కూడా చాలా బాగుంది. సో ఈ 2 పీసెస్ అయితే తీసుకున్నాము.
ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి కూడా ఒకసారి ఒక లుక్ వేసేసేయండి. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా బిగ్ బజార్లో ఏంటంటే అప్ టు డేట్ స్టాక్ మారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది బాగున్నట్టుంది కదా. మీరు బాగుంది కదా. ఈ బ్రాండ్లో అన్నీ బాగున్నాయిరా. దీనిలో రీజనబుల్గా ఉన్నాయి. ప్రైస్ 629. ఇది కూడా అంతేనా? ఇది 599 బాగుంది. అక్కడ ఒకవేళ స్టార్స్ 399 స్టార్స్. ఇక్కడ ఏదో ఆఫర్ కూడా పెట్టారు, ఫ్రీయా ఆన్ షాపింగ్ 6000. ఓ దివాళీ వరకే ఉంటుందా ఇది? ఈ ఆఫర్ దివాళీ వరకు ఉంటుందా అండి? క్యాన్సిల్ స్టార్ట్సా? ఓకే. నేను చెప్తున్నది ఇక్కడ 6000 షాప్ చేస్తాం కదా, సో ఆ దివాళీ వరకు ఉంటుంది. ఓకే. సో ఈ ఆఫర్ దివాళీ వరకే ఉంటుందంట అండి. 6000 షాప్ చేస్తే 1 లీటర్ ఘీ, 1 kg షుగర్ ప్లస్ 500 FBB వోచర్ అంట. డిషి అయితే ఫుట్వేర్ అయితే ఎన్ని తీసుకోవాలన్నా నేను అస్సలు యాక్సెప్టే చేయలేదు. సో తనైతే కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉంది, ఏదో ఒకటి తీసుకొచ్చి చూపిస్తూనే ఉంది. బట్ నాకైతే ఇది నచ్చలేదు. మోడల్స్ కొంచెం బాగున్నా కొంచెం ఓల్డ్ స్టాక్గా అనిపించింది ఫుట్వేర్ సైడ్ మాత్రం కొంచెం, ఎందుకంటే కొంచెం డస్టీగా అనిపించింది నాకు. సో ఫుట్వేర్ అయితే వద్దనుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ ఫుట్వేర్ మిగతా అన్నీ కొంచెం బాగానే అనిపించాయి కాబట్టి మిగతావి షాప్ చేసాము. ఫుట్వేర్ అయితే ఇంకా వద్దనుకున్నాము. ఓవరాల్గా అయితే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి, సెలబ్రిటీతో షాపింగ్ అన్నట్లు. సో షాపింగ్ అయిపోయింది, తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత సిద్ధేశ్వర్ తీర్థ్కి స్టార్ట్ అయ్యామండి 4 o'clockకి. ఇప్పుడు మా అమ్మ నాన్న అండ్ మా చిన్న పాపను కూడా తీసుకెళ్ళాము. సో మీకు తెలిసిందే, మార్నింగ్ చెప్పాను కదా మా పెద్ద పాప తిను, మా చిన్న పాప మిల్కీ. తనకి అనుకోకుండా కొంచెం హెల్త్ బాగాలేకుండా అయింది, ఆ స్టమక్ అప్సెట్ అయినట్టుంది, వామిటింగ్స్ చేసుకుంది బయలుదేరే ముందు. మా నాన్న. ఇంతకీ ఏ టెంపుల్ అక్క? సిద్ధేశ్వర్ టెంపుల్ అంటారా, లక్ష్మీనారాయణ స్వామి ఉంటారంట. చాలా బాగుంటుందంట టెంపుల్, మొత్తం పాలరాయితోనే బిల్డ్ చేశారంట. చాలా బాగుంటుందంట టెంపుల్. ఈ ప్రీ వెడ్డింగ్స్కి, ఫోటోషూట్స్కి, ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందంట లొకేషన్.
అయితే మనం పాప బర్త్డే కార్ తీసుకెళ్ళి షూట్ చేయొచ్చు. ఏంది అవును, ప్రీ బర్త్డే షూట్ చేద్దాం. బెస్ట్ ఆప్షన్ అవును అవును. అవి కూడా మనం ట్రై సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా కూడా తిరుపతి విజిట్ అయినప్పుడు తప్పకుండా ఒక్కసారి ఆ గుడిని విజిట్ చేస్తారు. అమిత్ షా అమిత్ షా కూడా వస్తే కంపల్సరీ ఇక్కడికి వస్తారంట. మరి మనకు తెలియలేదు కదా డాడీ ఎన్ని ఇయర్స్ అసలు రీసెంట్ గా కట్టినట్టున్నారు కదా డాడీ. ఎవరు కట్టారంట అక్క టెంపుల్ ఓహో, మనకి కరెక్ట్గా తెలియదు. ఓకే. అందుకే అదేదో డిఫరెంట్ మోడల్ అని కూడా అంటున్నారు. అంటే మనకు తెలియదు కదా మమ్మీ. ఓకే. సైడ్ ఉంటుంది కదా టెంపుల్స్. ఒరిస్సా మోడల్ కదా. అవును, కానీ మొత్తం పాలరాయి అంటే అసలు గ్రేట్ కదా, అసలు చాలా బాగుంటుంది అసలు. ఇక్కడే ఉంది మనకు తెలియలేదు ఆ టెంపుల్. చూడు, అసలు మన సైడ్ పాలరాయి అసలు చాలా రేర్. ఇస్కాన్ మాత్రమే కదా ఉంటుంది. అవును, అది కూడా టోటల్ కాదు కదా. రైట్ సైడ్ ఉన్నది మా మమ్మీ అండి. మా డాడీ చెప్పారు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా అయితే తిరుమల కంపల్సరీ ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారు కదండి. రెగ్యులర్గా వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్ అయితే కంపల్సరీ విజిట్ చేసి వెళ్తారంట. అంత బాగుంటుందంట టెంపుల్. ఇక మా చిన్న పాపకైతే బాగా నిద్ర వచ్చేసిందండి. నేను మార్నింగ్ షాపింగ్ వెళ్ళాను కదా అండి, నేను లేదని అసలు తను నిద్రే పోలేదంట. చూడు మిల్కీలు, హాయ్ చెప్పు, హలో చెప్పు. ఏం నిద్ర వస్తుంది ఈరోజు? నిద్రపోలే నువ్వు? నిద్ర వచ్చేసింది మిల్కీకి. మిల్కీ అయ్యో నిద్ర వచ్చేసింది. అయ్యో పచ్చో 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 జో పచ్చో నన్ను పచ్చో 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 నిద్ర వచ్చేసింది. ఏసీకి చల్లగా నిద్ర వస్తుంది మిల్కీకి. నిద్ర వచ్చేసింది బాగా. ఇక వచ్చేసామండి శ్రీ సిద్ధేశ్వర్ తీర్థ్. ఇది ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. అసలు లోపలికి అడుగు పెట్టంగానే ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే ఆ క్లైమేట్ అనేది మన టోటల్ బయట ఎన్విరాన్మెంట్ని మర్చిపోయేలా చేస్తుంది అనమాట. ఎన్ని ప్రెషర్స్ ఉన్నా ఇక్కడికి వస్తే ఆ పీస్ అనేది డిఫరెంట్ అండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. చుట్టుపక్కల ఎలాంటి సౌండ్ అనేది మనకి లోపల వినిపించదు, అంత ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎంటర్ అవుతుండగానే మనకు ఇంకొక పలరాయి టెంపుల్ కనిపిస్తుంది చిన్నది. అసలు ఆ దూరం నుంచి ఆ వ్యూ చూస్తూ ఉంటేనే ఎక్కడో ఒక రాజమహల్కి వెళ్ళేంత ఫీలింగ్ వచ్చిందనమాట మాకైతే. అంత బాగా అనిపించింది లోపలికి స్లోగా వెళ్తూ ఉంటే. చాలా బాగా అనిపించిందండి. ఆ ఫీలింగే డిఫరెంట్, అసలు మాటల్లో చెప్పలేము. స్లోగా వెళ్తుంటే ఏదో పాతకాలం కోటకు వెళ్ళినంత ఫీలింగ్ అనిపించింది అనమాట. అంత చాలా బాగుండింది. వచ్చి 10 నిమిషాలు కాలేదు, పాపకి డైజెషన్ కాలేదు కదా నాన్న. ఊరికి ఎక్కువ ఇవ్వకురా, కొంచెం ఆ వామిటింగ్ సెన్సేషన్ ఆగేదాకా కొంచెం. చాలు 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 చాలు. ఏం తాగుతున్నావు నాన్న? మిల్కీ స్ప్రైట్ తాగుతున్నావా? చిన్న పాప నువ్వు స్ప్రైట్ తాగుతారా వామిటింగ్స్ అయితే? ఎక్కడికి? నేను ఎత్తుకోను, నువ్వు నడవాల్సిందే, నువ్వు నడవాల్సిందే. అయ్యో పోన్లే. అంత లైటింగ్ రావట్లేదురా, మేబీ నాకు లైట్ ఏనా రౌండ్ చుట్టేలాగా తీసుకుందా. చాలా దగ్గర ఉంది డాడీ మనకి. అసలు నేను చాలా దూరం అనుకున్నా. 15 కిలోమీటర్స్ అంతే. మన ఇంటికాడ నుంచి అక్క వాళ్ళ ఇంటి నుంచి దగ్గర కదా డాడీ కదా. దగ్గర ఊరికి అట్లా వచ్చావు. వచ్చేయచ్చు, బైక్లో కూడా వచ్చేసేయచ్చు. దిశి వెళ్ళకున్నా ఇక్కడే ఉండు. మరి దూరం ఉందా దిశి? ఇక్కడ తీసుకున్నాం. ఏం తాగుతున్నావు మిల్కీ? జ్యూస్ తాగుతున్నావా? ఎందుకు వచ్చింది వామిటింగ్ నీకు? స్ప్రైట్ తాగేదానికోసం అవునా? అది గుడ్డలు బట్టల మీద పోసుకుంటావు. సరే పోదామా? మన కోసమే క్లైమేట్ మారినట్టుంది. చూడు 9 చూడు ఆ పిల్లల మీద, ఎక్కడ? డిషి మీద, మిల్కీ మీద. హెలికాప్టర్. మిల్కీ ఏంది అది? జ్యూస్ జ్యూస్ కాదు, నీ వెనక ఏంది అది?
ఉన్ని పట్టుకుందామని. ఒక సెకండ్ మిల్క్ ఇది పెట్టేస్తా. పోయిన పండి టైం ఉంటే శక్తి పెట్టక పోయిచ్చేద్దాము. పోయేసి వచ్చేద్దాంలేండి. ఇంకో విషయం ఏంటంటే మేము టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మాకు ఒక స్వీట్గా మురళీగానం వినిపించిందండి. చాలా బాగా అనిపించింది. ఆ ఎన్విరాన్మెంటే డిఫరెంట్. అసలు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలండి, ఎందుకంటే అంత బాగా నచ్చింది. నాకైతే ఈ మధ్యకాలంలో ఏ టెంపుల్ అంత బాగా అనిపించలేదు. అక్కడ ఎంటర్ అవ్వంగానే ఒక పర్సన్ అక్కడ దేవుడి ముందర కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు. అసలు ఆ గానం వినాల్సిందే అండి ఖచ్చితంగా. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ప్రతి నిమిషం ఆగి ఆగి చూడాల్సిందే అండి. అంత బాగా చెక్కారనమాట. ప్రతి ఒక్క స్తంభానికి ఒక ఆర్కిటెక్చర్ అనమాట. పైన చూసారు కదా గ్లాస్ వర్క్ ఎంత బాగా చేశారంటే, టోటల్ మార్బుల్ అయితే రాజస్థాన్ నుంచి తెప్పించారంట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసింది కూడా ముంబై వాళ్ళు. చాలా బాగా చేశారండి. ఆ డోర్స్ కానీ ఆ గడప కూడా గడప కూడా స్పెషల్గా డిజైన్ చేశారు పాలరాయితో. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారండి. కానీ కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి రావాలి. కొంచెం హాట్ ఉన్నా మనకి ఎక్కువ వేడి తగులుతుందన్నమాట. సో కొంచెం ఎర్లీ అవర్స్లో కానీ లేకపోతే ఒక 4 పైన కానీ వస్తే మాత్రము బాగా స్పెండ్ చేయొచ్చు అనమాట టైం ఇక్కడ. గుడి ఎప్పుడు ब्रह्म ऋषि आश्रम श्री लक्ष्मी नारायण मंदिर तिरुपति रामापुरम गुरुदेव की तपस्थली है ये। इसमें हिंदी बोल पाएंगे ఓకే పర్లేదు. गुरुदेव की तपस्थली गुरु जी ने यहाँ तपस्या करी है। उसके बाद यहाँ लक्ष्मण मंदिर बनाया गया है। साउथ का ये पहला द्वितीय मंदिर है जो बनाया गया है वाइट मार्बल से। सारा राजस्थान से मार्बल आया है जो बनाया गया है। और ये सिद्ध स्थान है भगवान लक्ष्मी नारायण का। और जो भी लोग आते हैं उनका मनोकामना सिद्ध होता है। मंदिर का टाइम सुबह मॉर्निंग 6 to 12:30, इवनिंग टाइम 3:30 to 8 o'clock टाइमिंग है। तो दर्शन पूजन अर्चन इत्यादि ఎప్పుడు కట్టారు స్వామి? हिंदी बोलिए हिंदी। వెన్ డిడ్ దే కన్స్ట్రక్ట్ దిస్ టెంపుల్? ये मैनेजमेंट है इसका। Management। ब्रह्म ऋषि आश्रम का मैनेजमेंट है। लक्ष्मण मंदिर पूरे संभालता है। డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్? ये 2017 17-18 जनवरी 2017 2017. 5 years रनिंग है। जनवरी में कंप्लीट हो जाएगा। Okay, actually we live nearby but we don't know that there is a temple here. Recently only we came to know that there is such a big temple here. Yes, yes। तो अभी क्या है कि थोड़ा चल रहा है, प्रोग्रेस में है। 1-2 साल में फैसिलिटियाँ अच्छी हो जाएगी। Nice temples. Yes। Thank you so much. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టే చేయడానికి గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయంటండి. ఒక 1700 నుంచి స్టార్ట్ అవుతుందంట. అకామిడేట్ కూడా చేస్తారు వాళ్ళు. సో ఇక్కడే ఉండి ఒక 2-3 డేస్ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి బెనిఫిట్ అన్నమాట.
పద్మావతి దేవి అంట. ఇక్కడ ధర్మేంద్ర దేవ్ అంట. ఇది మా ఆఫీస్ అక్క, నీకు తెలుసా మరి జైన్ ఇది కదా. అవును అవును. జైన్ మా బాస్ వాళ్ళ టెంపుల్ సేమ్ చెన్నైలో ఇలా ఉంటుంది సాంకార్పేటలో. అవునా? సేమ్ అదే దేవుడు. ఓకే. సో జైన్ టెంపుల్ ఇది. मिला हुआ करोड़ों का खर्चा कहाँ से निकालेंगे? करोड़ों रुपए का खर्चा कहाँ से निकालेंगे? सर तुम्हारे खाते में 2000 5000 डाले, खर्चा कैसे निकलेगा? आपकी गवर्नमेंट क्या करना है ना? मेरा तो निकालेगा। చాలా ప్లెజెంట్గా ఉంది కదా క్లైమేట్ ఇక్కడ. దేవుడి గుడికి వచ్చి నువ్వు ఇక్కడ డాన్స్ వేసావు అనుకో బయట పో అంటారు అక్కడ. కానీ స్పేస్ బాగుంది కదా. ఆ, కానీ ఇక్కడ చేస్తే బాగానే ఉంటుంది అక్క. అక్కడికి వెళ్దాము. మిల్కీ, నువ్వు ఒక చుక్క తాగలేదు కానీ ఇంతవరకు నీకు 3 కప్స్ పోసి కింద పోసావు నాన్న. మమ్మీ అక్కడ చేద్దాం, అక్కడ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇక్కడ నిజంగానే అక్క డాన్స్ వేసి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవచ్చు. చాలా బాగుంది అసలు ఎన్విరాన్మెంట్. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే సూపర్ అసలు. వాన పడితే మనం కార్ ఈ క్లైమేటే బాగుంది, లేదా ఎర్లీ అవర్స్లో తీసుకోవాలా. ఎర్లీ హౌస్ వచ్చినప్పుడు సరిపోదు అక్క. చాలా బాగుంది చూడు క్లైమేట్. మార్నింగ్ వచ్చినా ఎండ వచ్చేస్తుంది కదా. ఈ టైం కంటే మనకి ఎండ ఉండదు కాబట్టి చాలా బాగుంది క్లైమేట్ అసలు. ఈవినింగ్ టైమ్స్లో వచ్చి కూర్చోవచ్చు హ్యాపీగా. 3కి వచ్చేయాలి మమ్మీ. 3కి వచ్చామనుకో అక్క 1 అవర్ జర్నీ పెట్టుకున్నా 4 నుంచి మనం 1 అవర్ పట్టదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఆ హాఫ్ అన్ అవర్లో మిల్కీలు ఏం చెప్తున్నావు నువ్వు? జ్యూస్ తాగుతున్నావు? నాకు నానా ఇస్తావా? నాకు స్ప్రైట్ తాగుతారా ఎవరైనా? మిల్కీ మిల్కీ స్ప్రైట్ తాగుతారా? వ్యాకి పిల్ల అంటాను నేను. ఇంకా మరి నువ్వు గుడ్ గర్లా? గుడ్ గర్లా నువ్వు? వ్యాకి పిల్ల. గుడ్ గర్ల్ కాదు, నువ్వు వ్యాకి పిల్ల. యాకి పిల్ల అంటాను నేను యాకి అని. స్ప్రైట్ తాగుతాను నువ్వు? యాకి తింటాను నేను. ఏమిస్తున్నావు? ఏమిస్తున్నావు? తాగలే, కొంచెం తాగు చాలు. బాగుందా? ఎలా ఉంది? బాలేదు.
బాగుందా మీకు మళ్ళీ పెట్టుకో. యమ్మీ టేస్టీగా ఉంది. మళ్ళీ తింటాం లేదు. రిషికి మరి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా తప్పకుండా మీ పిల్లల్ని ఒక్కసారైనా ఈ టెంపుల్కి తీసుకురండి. తిరుపతి విజిట్ చేస్తే కంపల్సరీ అయితే రామాపురం దగ్గర ఉన్న ఈ టెంపుల్ని మిస్ కాకుండా చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తిరుపతి నుంచి జస్ట్ ఒక 13 కిలోమీటర్స్ అండి. తిరుపతి రామాపురం దగ్గర సిద్ధేశ్వర్ టెంపుల్. సో ఇది అండి నా ఫస్ట్ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. మీకు నచ్చిన ఎక్కడైనా కొంచెం పొరపాట్లున్నా దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం అది నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.